తాతగారు నమస్తే, మీ పేరండి? తాడిపోయిన సీతారామయ్య అండి. ఏం చేస్తారు? వ్యవసాయం అండి. ఏంటి ఓవరాల్గా ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా జరుగుతుంటే ఇంకేమని చెబుతామండి. మన చంద్రబాబు నాయుడు గారు వస్తాం మన ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, ఒక మేలి బంగారం. ఎంతో అదృష్టం చేసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే ఇటు పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు పట్టించుకోవట్లేదు, కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకున్న కాన్సెప్ట్ వస్తుంది అంటున్నారు మరి గత పాలకులు. ఎవరో అంటారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటారు, కలం వాళ్ళు ఎవరు అనరు. ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఈ రకంగా పట్టించుకొని ఈ రకం అభివృద్ధి అసలు రాజధానిలో వచ్చి చూడమనండి ఒకసారి. ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎలాంటి ఫంక్షన్ ఇది జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా జరుగుతుంటే ఇంకా పట్టించుకోలేదంటే ఎవరో మానవత్వం గల వాళ్ళు ఎవరు అనరు. అంటే సూపర్ 6 హామీలు కూడా ఏదైతే ఇచ్చారో చెప్పారో అది ఆ విధంగా సరిగ్గా సామాన్యులకు అందట్లేదు. గతంలో నవరత్నాలు ఇచ్చాను, ఆ నవరత్నాలు ప్రజలకు వెళ్ళి బాగా నవరత్నాలు ఎక్కడ వచ్చినాయి? ఏమొచ్చినాయి? పేరు చెప్పుకోవటమే. రౌడీజం, గుండాయిజం అవి వచ్చినాయి, కానీ నవరత్నాలు వచ్చినాయి ఏమొచ్చినాయి? చెప్పటం పేరు వరకే, ఓడ చెప్పి 2 చేసామని చెప్పటమే, అంతవరకే జరిగింది. మరి చెప్పినట్లుగా దివ్యాంగులందరికీ రాయితీ చేసి ఫ్రీ బస్ ఇవ్వటం, చెప్పినట్టుగా ఏదైతే మాట ఇచ్చారో అదేవిధంగా చేయటం ఎలా చూడొచ్చు బాబాయ్? బంగారంగా చూడొచ్చు అండి. ఇంత మంచి కార్యక్రమం ఎవరు ఇస్తారు? అనుకోకుండా దివ్యాంగులు కూడా ఇచ్చారంటే ఏంటి, అది గొప్ప విషయం కదా. గతంలో ఇచ్చారా బాబాయ్ ఇలా? ఎవరు ఇచ్చారు? గతంలో ఎవరు ఇచ్చారు? గతంలో ఏ పార్టీ ఇవ్వలేదు. మరి ఈ రోజున వైఎస్ విజయమ్మ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అఫిడవిట్ వేసి కోర్టులో కేసు వేయటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి మరి తల్లి వేసిందంటే దానికి ఇంకా చెప్పుకోవాల్సింది ఏముంది? కొడుకు మీద తల్లి వేసిందంటే ఎంత దుర్మార్గం వ్యవహారం అది. దుర్మార్గం వ్యవహారం ఉంటేనే తల్లి మరి మనకు చెప్పాల్సిందే ఉంది. తల్లి పక్కన షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి, ఎందుకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటారు తాత అసలు? కారణం ఏంటంటే తెలియదు ఏముందండి, మరి ఆస్తులు ఇవన్నీ మరి అంతా జరిగినాయి కదా, దాని మీదనే చెల్లి కూడా మరి అన్నం మీద వేసింది. మరి మనం ఎవరో వేయమని చెప్పింది కాదు కదా, మరి ఆమె వేసిందంటే ఇంకా మనం చెప్పాల్సిందే. ఇటు పక్కన షర్మిలా కూడా చంద్రబాబు ఏదైతే అదే చేస్తా ఉంది, సొంత అన్నయ్యని కూడా చూడకుండా ఇలా తీవ్ర విమర్శలు చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే అది అది జరగని పని అండి. ఇది షర్మిలా గారు మాట్లాడిందే కరెక్ట్. షర్మిలా గారు మాట్లాడిందే కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అంటే మరి చేస్తున్నాడు కాబట్టి ఉండే యథార్థం చెప్తుంది, అబద్ధం చెబుతలేదు కదా, ఏమన్నా కల్పించుకొని చెప్పింది కాదు కదా. అది మరి ఇటు పక్కన ఎవరైతే విజయమ్మ గారు సొంత కొడుకు మీదే కేసు వేయటం, ఒక తల్లి అయ్యుండి కొడుకు మీద కేసు వేయడానికి వచ్చిందంటే ఏం జరిగింది అనుకోవచ్చు అసలు? జరిగింది కాబట్టి తల్లి మరి కొడుకు మీద కేసు వేసిద్ది, లేకపోతే ఏ తల్లి అయినా కొడుకు మీద వేసిద్దా? తండ్రి తల్లి దాచుకుంటుంది తప్పుల్ని, కొడుకు తప్పుల్ని. అలాంటి ఆమె నీతి నిజాయితీ గలగా మాట్లాడింది అంతే. తాత మీ వయసు ఎంత ఉంటుంది? అది 74. మీ 74 అనుభవం బట్టి ఎన్నో రాజకీయ నాయకులు చూసే ఉంటారు. మరి ఏంటి అసలు? చింతలపూడి సర్పంచ్ చేశాను. టీడీపీ వచ్చినప్పుడు నేను ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడే నేను 83లో చింతలపూడి సర్పంచ్ని. ఒక నిమిషం, 74 సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటారు. మరి ఏంటి మీ అనుభవాన్ని బట్టి ఈ రాజకీయంకి ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి డెవలప్మెంట్ ఏం చేస్తున్నారో, చేసిన డెవలప్మెంట్ అడిగితే ఏం చెప్తారు మీరు? అసలు తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం అని పేరు ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారి వల్ల కదా. ఎన్టీ రామారావు గారి వల్లగా తెలుగుదేశం అనే పేరు ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రం అనే పేరు ఎందుకు వచ్చింది? రామారావు గారు భాగ్యమే కదా, అంతే. మరి అసలు మనం చెప్పని తరం కాదండి. మన చంద్రబాబు నాయుడు గారు వస్తాం మన ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అండి. ఇంకా చాలా ఉన్నాయి ఇంక చెప్పానంటే. ఇంకా అసలు ఇంచుమించు మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకే వయస్సులు. మరి ఏంటి ఈ రోజున చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, పరిపాలన చేత కావట్లేదు, నన్ను చూసి నేర్చుకో చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి ఒక ఇచ్చారు. మరేంటి అనగానే సరిపోతుంది, నోట్లో ఏదో అబద్ధాలకే మాట్లాడటానికి ఎన్నో మాటలు మాట్లాడతాం, అంతేగాని అసలు మొన్న నేను 10 రోజుల క్రితం అమరావతి ఏంటి అనేది ఇంతవరకు చూద్దామని వెళితే నా కళ్ళు తిరిగానండి. ఆ పనులు అవి చూస్తుంటే ప్రతి ఊరు తిరిగా, బండి వేసుకొని ఇద్దరం కలిసి తిరిగాం. అసలు అదేంటిరా నాయన, ఈ పనులు ఏంటి, ఈ కథ ఏంటి, అసలు ఏ ఊరికి ఆ ఊరే జనం ఇప్పుడు కోట్ల మందిలో ఉన్నారు, వెహికల్స్ ఉండే లక్షల్లో.
అసలు ఇదేంటి అని చెప్పేసి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ మీ కళ్ళతో చూశారు. కళ్ళతో చూశాను. ఇవాళ వారం 10 రోజుల క్రితం వెళ్ళాను. అసలు అదేం బొమ్మ, అసలు మనకు మైండ్ పోయింది. అసలు ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు చేస్తున్నాడంటే అసలు మనం ఒక్క చేలో పని చేసుకుని నలుగురు మనుషులు దొరకపోతేనే మనకు టెన్షన్గా ఉంటుంది. ఆ పనులు చేస్తుంటే అసలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పనులు చేస్తుంటే నిజంగా మనకు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అండి. అంత డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి ఇటు పక్కన నాయకులేమో అసలు అమరావతిలో డెవలప్మెంట్ ఏమీ లేదు, అసలు ఒక ఏటీఎం లాగే వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు. తన బెనామీలకి అవి మొత్తం కట్టబెడుతున్నారని చెప్పి అంటున్నారు. తాత ఏంటి అసలు ఎట్లా అండి, ఎట్లా కట్టలు పెడుతున్నారు అసలు చూస్తే తెలిసింది. వాళ్ళు వచ్చి ఇది అంతా వాళ్ళు ఏదో రేపు రాబోయే దాంట్లో ఏదో ఇది తీద్దాం అని దానికోసమే, కానీ రేపు రాబోయే దానికోసం ఏదో ప్రకల్పాలు పలుకుదాం అనే దానికి ఆ పార్టీ ఉంటే పార్టీ అని కావచ్చు. అది మాట్లాడడం తప్పండి. వాళ్ళు మాట్లాడడం తప్పు. అది అసలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే రియల్గా మాట్లాడమనండి. అన్ని క్రూరమైన మాటలు, దౌర్జన్య మాటలు, అసలు ఎంత అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళని ఆడవాళ్ళని ఆ రోజున కొడతాం. ఇప్పుడు 33 ఎకరాల్లో కూడా ఎక్కడ మొత్తం వర్క్ జరుగుతుంది కదండి. అంతవరకు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, కావాలని మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు. తాత ఏంటి రెడ్ బుక్ కార్యక్రమం నడుస్తానికి అవతల కోర్టులు ఉన్నాయి కదండి. కోర్టు చెబుతుంది కదా రెడ్ బుక్ దాన్ని అనవసరంగా చెప్తా చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అది కోర్టు ద్వారాగా తెలియపరుస్తున్నారు కదా. ఇప్పుడు కోర్టు ఉంది, కోర్టు ద్వారాగా బయటికి తీస్తున్నారు కదా. మన వీళ్ళుగా తీస్తున్నది కాదు కదండి. కూటమి ప్రభుత్వం మీరు రెడ్ బుక్ రాసి మీరు నిరూపిస్తున్నారు కదండి. నిరూపించకపోతే అప్పుడు అనుకోవచ్చు. ప్రతిదీ నిరూపిస్తున్నారు వాళ్ళు చేసింది. ఏ చేయకుండా ఏది అబద్ధం చేస్తే ఇప్పుడు అది కోర్టు ద్వారాగా జరుగుతుంది. ఏది జరిగినా ఇప్పుడు తిరుపతిలో ఎన్నెన్నో ఇది జరిగినాయి. బంగారం జరిగింది, చిట్టు పట్టుకుంది, అన్ని పట్టుకుంటేనే కదండి. వీళ్ళుగా పట్టుకుంది కాదు కదా. ఎవరు గెలుస్తారు తాత? ఎవరు గెలుస్తారు? తెలియదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి మేమే గెలుస్తాం ఈసారి. 3 పార్టీలు కదా, 30 పార్టీలు కలిసి వచ్చిన మా విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు. తెలిసిదిగా వాళ్ళు మొన్న ఏం చెప్పారు, మాయే 170 సీట్లు మాయి, 160 సీట్లు మాయి అన్నారుగా. మరి 11 సీట్లు ఎట్లా పడిపోయారు? ఈసారి మాకు 88 మ్యాజిక్ ఫిగర్ చాలు అంటున్నారు. మరి ఏమీ జరగదు. ఇది అసలు పార్టీ ఉండదు.